నువ్వు పట్టుకొచ్చుడు ఎట్లా పట్టుకొచ్చినావు అంటే పటాకులు పట్టుకొచ్చినావు. ఎందుకంటే ఇప్పటిదాకా అక్క ఇంత పెద్ద తీసుకున్నావు చుట్ట మధ్యలో ఏమిటికి అక్క నువ్వు లేక సినిమాలు బోసిపోయినాయి తెలుసా. నిజంగా ఎందుకక్క గ్యాప్ తీసుకున్నావు, గ్యాప్ అంటున్నారు అందరు పబ్లిక్ అంతా. గ్యాప్ ఎందుకు నీకు? రాజకీయాలు ఉన్నాయి మరి, అటు చేయాలి కదా. మన పబ్లిక్ మనం మరి చేయాలి కదా, ప్రజలకు సేవ చేయాలి కదా, అదే చేయాలి. ఇదేమో మీ సినిమాలు అంటారు, సినిమాలో పాత్ర ఉండాలి, బాగుండాలి, మస్తుగా ఉండాలి, ఏం చేయాలి? గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చింది, గ్యాప్ అక్క తీసుకెళ్ళి వచ్చింది పబ్లిక్ కోసం. కాబట్టి మీరు గ్యాప్ అని ఊకే పెట్టుకోకుండా కింద గ్యాప్ అని రాస్తారక్క. మనం ఏం చేస్తుంది దాని కింద. ఇప్పుడు విజయశాంతి నవ్వింది వంకరగా నవ్వింది, నవ్వాలని నవ్వలేదు, ఇట్లా నవ్వింది. ఇక గీసుంటే అన్నీ రాసుకుంటూ కూర్చుంటారు కదా అక్క. నేను అంటుంది గ్యాప్ అంటారా అంటున్నా అడిగింది అక్క. నేను 2 ముచ్చట్లు నీతో మాట్లాడినాక తమ్ముతో మాట్లాడతాను. ఈ తమ్ముడు నాకు చాలా ఇష్టము. ఆ తమ్ముని ముచ్చట ఇంకొకటి చెప్తా అక్క. చీరలు కట్టుకుంటావు బంగారమ్మలు ఇట్లా మంచిగా కడక్ చీరలు కట్టుకొని వస్తావు కదా, నీకు చీరలు ఇష్టమా ఇట్లా అంగిబూసి ఒకటి ఇష్టమా? నాకా చీరలు బాగుంటాయి, చీరలు ఇష్టం. సినిమాకి కాబట్టి వేయాలి కదా, తప్పదు. కానీ పోలీస్ కదా, కొంచెం ఆఫీసర్లు ఇలా ఉంటారు, బయట ఇలా ఉంటారు ఆఫీసర్లు. మళ్ళీ డ్యూటీ మీదకి వెళ్తే ఆ డ్రెస్ వేస్తారు, పోలీస్ డ్రెస్ వేస్తారు. పోలీస్ డ్రెస్ నీకు గుట్టిపించిండ్రా సినిమాలో? ఒక్కటి గుట్టిపించిండ్రా 2? నాకా 6 కుట్టించారు. 6 గుట్టిపించారు. 6 రోజులు నడిపించింది పిల్లగాడు. 6 గుట్టిపించింది అంటే సంవత్సరం 6 నెలలు. 6 నెలలు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వేలమెత్తారా విజయశాంతి మేడం వాడిన పోలీస్ డ్రెస్సులని? ఇంకా వాడరు, అది అలాగే అవి కొనుక్కుంటారు నాసుంటోళ్ళు కొనుక్కుంటారు అక్క వేలమేస్తే. మరి ఏందా మామూలు అనుకుంటున్నా విజయశాంతి మేడం వాడే పోలీస్ డ్రెస్ అంటే అట్లా పెట్టుకోవచ్చు ఇంట్లో మనం. లేకుంటే పూరలకి ఇగో ఇట్లుంటది విజయశాంతి మేడం అంటే సరిపోదు. వేసుకుంటారక్క యాది అంతే సరిపోదు. నేనే బక్కగా ఉన్నాను, లావుగా ఉంటే సరిపోదే, మళ్ళీ కుట్టాలి. జర కుట్లిప్పుకుంటారు ఏమున్నది పాటు అంతే. కానీ అక్క నువ్వు సినిమా చేసినావు, అందులో పోలీస్ పాత్రలో ఒక్కపారి ఇట్లా చిన్న ముత్తమంత గొడ్డలు ఉన్నది, ఏ కోతుడు కోసినావంటే అటు అడ్డం పడ్డాడు అక్క. మళ్ళీ అప్పటికి ఇప్పటికి ఏం మారలేవు ఎందుకు? మీరందరూ ఇస్తున్న అభిమానానికి మార్పు రాదు. ఆ శక్తి ఇస్తున్నారు కదా, మనసు కొంచెం శుభ్రంగా ఉంటుంది కాబట్టి అందం ఉంటుంది. అంతేనంటవా? అంతే. అంటే ఆ మొహంలో కనపడుతుంది. చంద్రవ నువ్వు కలగుంటావు అంటే నేను ఏమడదు అనుకుంటా, కానీ నాకు ఏం లోపట ఏమున్నది అంత బయట మనసులో కూడా ఏముండదు. మంచిది ఉంటుంది మొహం. అందుకని మా అక్క అంత అందంగా ఉన్నది. అది కథ అక్క. తమ్ముడితో 2 ముచ్చట్లు అడుగుతా. తమ్మి బింబిసారా సినిమా చూసిన. అంతకుముందు నువ్వు బాగానే చేసినావు సినిమాలు, చిన్నగా ఉన్నప్పుడు చేసినావు, పెద్దగానకే చేసినావు. కానీ బింబిసారా సినిమాలు ఉన్నావు తమ్మి, నీ దండం పెడదు. ఓ అమ్మని వెనకటికి సావిత్రమ్మ కళ్ళతోటి నటిస్తుంది, ఈపుతోటి నటిస్తుంది అని వింటుంటిమి. మా తాతలు చెప్తుంటారు సావిత్రమ్మ అంటే ఏమడదు అనుకున్నాం, మీ కళ్ళతోటే నటిస్తుందని. మళ్ళీ పిల్లగాడు అట్లా నటిస్తున్నాడు. కళ్ళు బాగుంటాయి, కళ్ళు ఏకదం